బ్యాంగ్ వేసుకుంటాం మళ్ళీ. హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. సోషల్ మీడియా విస్తృతంగా పెరిగిన తర్వాత ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సోషల్ మీడియా బ్లోఅవుట్ లాగా పెరిగిపోయింది. రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చాయి, రకరకాల వీడియోలు వచ్చాయి. సో ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరు క్రియేటర్స్గా మారిపోయారు. రకరకాల కంటెంట్ని క్రియేట్ చేస్తున్నారు. ఈ కంటెంట్ని క్రియేట్ చేసే వాళ్ళు కొంత అయితే సోషల్ మీడియాలోకి రకరకాల చెత్త కంటెంట్ని పంప్ చేసేవాళ్ళు మరికొంతమంది. సో ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఫోన్స్ ఉన్న నేపథ్యంలో మన టైంని రోజులో 24 గంటల్లో కనీసం 7 నుంచి 8 గంటల పాటు మొబైల్ చూస్తూ గడిపే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. ఆఫీసులో ఉన్న, వర్క్ ప్లేస్లో ఉన్న, కాలేజీల్లో ఉన్న, సో ఇంటి దగ్గర ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా 7 నుంచి 8 గంటలు మినిమం ఫోన్ పైన స్పెండ్ చేసే పరిస్థితి ఉంది. సో ఇంత టైం ఫోన్ పైన స్పెండ్ చేయాల్సిన అవసరం ఉందా? స్పెండ్ చేస్తున్నప్పుడు మనకు వస్తున్న వీడియోస్, షార్ట్స్, రీల్స్ ఏం చూడాలి, ఏం చూస్తున్నాం, ఎందుకు చూస్తున్నాం అనేది కూడా తెలియకుండా గంటల సమయాన్ని వృధా చేస్తున్నారు. సో నల్లమోతు శ్రీధర్ గారు తెలుగు రాష్ట్రాల్లో సైబర్ ఎక్స్పర్ట్గా బాగా పేరున్న వ్యక్తి ఇటీవల ఒక ఫోకస్ ఛాలెంజ్ అంటూ ఒక ఛాలెంజ్ మొదలుపెట్టారు. సో ఈ ఛాలెంజ్ లక్ష్యం ఏంటి అంటే మీ మెదళ్లను నాశనం చేసేస్తున్నా, మీ టైంని కిల్ చేస్తున్న కొన్ని వీడియోలకి మీరు దూరంగా ఉండండి అంటూ ఆయన చెప్పదలుచుకున్నారు. దేనిపైన మీరు ఫోకస్గా ఉండాలో దాన్ని మాత్రమే చూడండి అంటూ చెప్పదలుచుకున్నారు. ఈ ఫోకస్ ఛాలెంజ్కి సంబంధించి మరింత సమాచారాన్ని మనం శ్రీధర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. శ్రీధర్ గారు నమస్తే, వెల్కమ్ టు సార్. ఏంటి ఈ ఫోకస్ ఛాలెంజ్ ఐడియా ఎందుకు మీకు వచ్చింది? దీని అవసరం ఏంటి ఇప్పుడు అసలు? ముఖ్యంగా వైఎన్ఆర్ గారు, ఒక మనిషి మైండ్ సహజంగా మనం అనుకుంటాం మన కంట్రోల్లో మన మైండ్ ఉందని. వాస్తవంగా అది పెద్ద భ్రమ. ఈరోజు మన మైండ్ మన కంట్రోల్లో లేదు. సోషల్ మీడియా ఆల్గోరిథమ్స్, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, దే ఆర్ డిసైడింగ్ అవర్ మైండ్స్. మన మైండ్లోకి ఎలాంటి సమాచారం చొప్పించాలి, ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలి, మన టైంని ఎలాగ కన్జ్యూమ్ చేసుకోవాలి అన్నది అవి నిర్ణయిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మనం ఏం చేస్తున్నామంటే బానిసలాగా వాళ్ళ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కంటే చాలా హార్డ్ వర్క్ చేసి మీరు ఇంతకుముందు అన్నట్లుగా 5-6 గంటల పాటు వాళ్ళకే ఒక షిఫ్ట్ వర్క్ చేస్తున్నట్లుగా మనం చెప్పుకోవాలి. కరెక్ట్. అంటే వాళ్ళు చూపించే అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, లేకపోతే కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఖచ్చితంగా మన పర్సనల్ లైఫ్ ప్రిఫరెన్సెస్ పక్కన పెట్టి పూర్తిగా కూడా మన మైండ్ మొత్తం హైజాక్ చేయబట్టడం వలన, ప్రభావితం చేయబట్టడం వలన, కండిషన్ చేయబట్టడం వలన మనం తెలియకుండా మన టైం అంతా కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి, ఆ కంటెంట్ క్రియేటర్స్ అనే మాట ఇక్కడ ఖచ్చితంగా వాడుకోవాలి. ఎందుకంటే 2 టైప్స్ ఆఫ్ కంటెంట్. ఇప్పుడు వాస్తవంగా ఇలాంటి డిబేట్ అనేది 100% ఆలోచన రేకెత్తించే డిబేట్ చేయటం అనేది ఖచ్చితంగా ఒక సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తిగా మీలాంటి వాళ్ళు ఒక గొప్ప ఆశయం అయితే కనుక, అట్ ద సేమ్ టైం కొన్ని సందర్భాల్లో కంటెంట్ వచ్చేటప్పటికి ఒక ఎందుకు ఉపయోగపడిన కంటెంట్ అనేది వస్తుంది. సో కంటెంట్ క్రియేటర్స్కే మనం వర్క్ చేస్తున్నాం, అట్ ద సేమ్ టైం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వర్క్ చేస్తున్నాం. మరి దీంట్లో మన లైఫ్ ఎక్కడుంది? కరెక్ట్. మన లైఫ్ నిజం చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ డేటా వినియోగం పెరిగిన తర్వాత, జియో లాంటివి పెరిగిన తర్వాత పల్లెటూళ్ళల్లో వైఎన్ఆర్ గారు, పల్లెటూళ్ళల్లో పొలాలకు వెళ్ళి కాళ్ళకు పుళ్ళు పడేలాగా తల్లిదండ్రులు కష్టపడుతుంటే కనుక పిల్లాడు ఏదో చదువుకుంటున్నాడు, లేకపోతే ఏదో సంథింగ్ చేస్తున్నాడు అనుకుంటే ఇంటికి వచ్చేటప్పటికే ఫోన్ పట్టుకొని గంటల తరబడేసి వీడియోలు చూసుకుంటూ కూర్చుంటే కనుక ఆ వీడియోలు ఏమన్నా సబ్జెక్టువా, లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటున్నాయా, ఇంకేంటంటే కనుక
అవేమీ కాదు. జస్ట్ వాళ్ళు ఎలా తిట్టుకున్నారు, వీళ్ళు ఎలా తిట్టుకున్నారు, సో ఈ టైప్ ఆఫ్ కంటెంట్. ఎమ్మెల్యేలను తిట్టుకున్నారు, లేదా ఫేక్ సెలబ్రిటీస్ ఏం చేస్తున్నారు, లేకపోతే ఎలాంటిది, అది కూడా కాకపోతే పోర్నోగ్రఫీ, ఇలా రకరకాల కంటెంట్ అనేది మీ జీవితానికి ఉపయోగపడని కంటెంట్ అనేది మీరు కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు ఏ విధంగా ప్రోగ్రెస్ అవుతున్నారు, అక్కడ ఫోకస్ ఛాలెంజ్ అనేది అందుకోసం తీసుకురావడం జరిగింది. మీ యొక్క ప్రయారిటీ ఏంటి? మీ ప్రయారిటీ మీ ఎదుగుదల, లేకపోతే కనుక మీ పతనమా? ప్రపంచవ్యాప్తంగా నేను చూస్తే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఆర్థికంగా డెవలప్ అవ్వాలని చూస్తున్నారు ప్రజలు. వాళ్ళ సరళని చూస్తే ఇప్పుడు ఆఫ్రికన్ దేశాలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు కనీసం తిండి తింటానికి కూడా సరిగా లేని సోమాలియా లాంటి దేశాల్లో మిగతా చోట్ల వచ్చేటప్పటికే ఉపాధి దొరకాలని చెప్పేసి కానీ, స్కిల్స్ని పెంచుకోవాలని కానీ, సో రకరకాల హార్డ్ వర్క్ చేయాలని కానీ, పని గంటల గురించి వాళ్ళు వేచి చూస్తూ ఉన్నారు. సో మిగతా దేశాల్లో ఎడ్యుకేషన్ కోసం కొంత వచ్చేటప్పటికే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ దీనికోసం వచ్చేటప్పుడు కొంత, ఏది కొద్దిగా ఫైనాన్షియల్ ఇది ఉన్నప్పుడు ఏదైనా కూడా దే ఆర్ వర్కింగ్ ఫర్ దేర్ ప్రోగ్రెషన్, ఎదుగుదల కోసం. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, బాగా చదువుకొని ఉండి పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్లో ఉండి, ఈరోజు ఐటీ కంపెనీలోనేమో డిసైడింగ్ ఫ్యాక్టర్లో ఉంటారు, పెద్ద కంపెనీలో హైయర్ పొజిషన్లో. అదే వ్యక్తి ఒక అరగంటలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి వచ్చేసి ఏదో వీడియో కింద సింపుల్గా బూత్లు మాట్లాడతారు. మీరున్న పొజిషన్ ఏంటి, అక్కడ బూత్లు మాట్లాడటం ఏంటి? అసలు అంత కాంట్రాస్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మీ పొజిషన్కి హుందాతనం కూడా తీసుకురాలేనంతగా మీ మైండ్ హైజాక్ అయిందంటే కనుక ఆటోమేటిక్గా ఎంత మాయలో పడిపోయారు. సో అది ప్రైవసీ కారణంగా మనిషిలో ఉన్న ఒక సెకండ్, అంటే రెండో మనిషి అంటాం కదా, ఓవర్ ప్రైవసీ. మొబైల్ మీరు ఎవరికి మెసేజ్ పెడుతున్నారంటే తెలియదు కాబట్టి ఏదంటే అది అనేస్తారు, ఏదంటే అది చూసేస్తున్నారు. ప్రైవసీ గురించి మనం ఆలోచిస్తున్నాం కానీ, సరే ఎవరు చూస్తలేదులే, మన ఐడెంటిటీ అనేది తెలియట్లేదని చెప్పేసి పెడుతున్నారు. కానీ ఒక్కసారి నన్ను నేను విశ్లేషించుకుంటే, మిమ్మల్ని మీరు విశ్లేషించుకుంటే కనుక, నా క్యారెక్టర్ ఎలా బూత్లు మాట్లాడటమా అని చెప్పేసి అనుకుంటే కనుక మన మీద మన జాలి ఇట్లా సిగ్గే ఇట్లా ఆ సున్నితత్వం కూడా తను డిస్ట్రాయ్ చేసుకుంటున్నారు, తన క్యారెక్టర్ని, తన బ్రెయిన్ని, తన టైంని. సో డిస్ట్రాయ్ చేసుకుంటున్నారు. ఎందుకు డిస్ట్రాయ్ చేసుకుంటున్నారంటే కనుక ఎమోషన్స్ రేకెత్తిచ్చే కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నారు కాబట్టి. ఎమోషన్స్ ఒక్కసారి రైజ్ అయితే, ఇక్కడ చాలా మంది అనుకుంటున్నారు యూట్యూబ్లో కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ, వాళ్ళు తిట్టుకునేవి, వీళ్ళు తిట్టుకునేవి, ఇలాంటివంతా చూస్తుంటే కనుక నాకు కాస్త టైంపాస్ కోసం చూస్తున్నాను, దీనివల్ల నాకు ఎలాంటి ప్రభావం లేదని చెప్పేసి అని భ్రమిస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఆ మూమెంట్కి మీలో ఏమీ ఉండదు. నేను బ్రెయిన్, న్యూరాలజీ, న్యూరో సైన్స్ స్టడీ చేసిన వ్యక్తిగా ఒక్కసారి మీ ఎమోషన్ అనేది, మీ ఫర్ ఎగ్జాంపుల్ ఫలానా ఎమ్మెల్యే తిట్టుకున్నారు అనుకుందాం. సో వీళ్ళిద్దరు తిట్టుకున్నారు అనే దాన్ని, వీళ్ళు ఎందుకు తిట్టుకుంటున్నారు ఇలాగా, లేకపోతే కనుక బాగా తిట్టాడు అని చెప్పేసి మీ సాడిస్టిక్ ఇది మీ మైండ్లో వేసుకున్నారు అనుకున్నాం. అది మీ సబ్ కాన్షియస్ మైండ్లో సపరేట్ చేయబడేసి మీరు మిగతా పనులన్నీ చేసుకుంటూనే ఉంటారు. ఎప్పుడో సందర్భంలో మీ లోపల అణిచిపెట్టుకున్న ఆ ఫ్రస్ట్రేషన్ కానీ, సాడిజం కానీ ఎక్కడో చోట అది బయటకు వచ్చి ఆ ఎనర్జీ రిలీజ్ అయితే మాత్రమే మీరు న్యూట్రలైజ్ అవుతారు. అప్పటిదాకా మీరు కన్జ్యూమ్ చేసే కంటెంట్ యొక్క ప్రతి ప్రభావం కూడా ఏదో ఒక రోజు ఎక్కడో కామెంట్ రూపంలోనో, ఎక్కడో చోట పోస్ట్ రూపంలోనూ వస్తూ ఉంటుంది. సో ఆ ప్రెజర్ మీ బాడీలో తెలియకుండా ఉంటుంది, 100% ఉంటుంది. ఎందుకంటే ఆ ఎమోషన్, ఉదాహరణకి నేను సబార్డినేట్ని, మీరు బాస్ అనుకోండి వైనర్ గారు. సో మీరు ఏదో సందర్భంలో ఏంటి ఇలా చేస్తావు, అసలు నీకు కనీసం కామన్ సెన్స్ లేదని ఏదో తిట్టారు అనుకుందాం. అది నేను లైట్ తీసుకుంటే ఓకే, లైట్ తీసుకోకుండా నేను సింపుల్గా సీరియస్గా తీసేసుకుని నేనేంటి నన్ను తిట్టారని చెప్పేసి అనుకుంటే, ఖచ్చితంగా అది 6 నెలలైనా, సంవత్సరమైనా, 2 సంవత్సరాలైనా కూడా మీరు కనపడ్డప్పుడల్లా, మిమ్మల్ని తలుచుకున్నప్పుడల్లా కూడా నా మైండ్లో వచ్చేటప్పుడు ఒక టైప్ ఆఫ్ గిల్టీ ఫీలింగో, కోపమో, చిరాకో ఏదో వస్తూ ఉంటుంది. సో రియాక్షన్ అనేది బాడీలో ఉండిపోతుంది, ఖచ్చితంగా ఉండిపోతుంది, సప్రెస్డ్గా ఉండిపోతూ ఉంటుంది. అందుకనే కంటెంట్ కన్జంప్షన్ ఈరోజు చాలామంది తెల్లారి లేస్తే మార్కెట్కి వెళ్ళేసి వంకాయలు బ్రహ్మాండంగా ఫ్రెష్గా తాజాగా ఉన్నాయా, అవి బాగున్నాయి, ఇవి బాగున్నాయా, లేకపోతే కనుక మంచి మీట్ ఎక్కడ దొరికిద్ది, ఇలాగ అన్ని ఆచితూచి కొంటున్నారు. సో బట్టల షాప్కి వెళ్ళేసి బ్రహ్మాండమైన డ్రెస్సులు కొంటున్నారు, షాపింగ్ మాల్కి వెళ్ళేసి చాలా సెలెక్టివ్గా కొంటున్నారు. మీ లైఫ్ని, మీ పిల్లల్ని చాలా స్కూల్లో కూడా మంచి స్కూల్ ఏదని సెలెక్ట్ చేసి పంపిస్తున్నారు. ఇన్ని సెలెక్టివ్గా చేస్తున్నప్పుడు మీరు కన్జ్యూమ్ చేసే కంటెంట్ ఎందుకు సెలెక్టివ్గా చేయలేకపోతున్నారు? వెరీ ట్రూ, వెరీ వ్యాలిడ్. ఎందుకంటే మీరు మీ జీవితంలో మెటీరియల్ మీద పెట్టే దృష్టి మీ థాట్ ప్యాటర్న్ ఎలా హైజాక్ చేయబడుతుంది దాని మీద పెట్టకపోతే కనుక ఈ థాట్ ప్యాటర్నే కదా మిమ్మల్ని ప్రశాంతంగా లేకుండా చేస్తుంది. దట్ ఈస్ యూ. మీ బ్రెయిన్లోకి తెలియకుండా వెళ్ళిపోతూ ఉంది. అది ఒక ప్రవాహం లాగా మీకు తెలియకుండానే లోపలికి వెళ్ళిపోయేసి విషంలాగా అలా ఉండిపోతుంది. విషంలాగా వెళ్ళిపోయేసి అది కార్టిజోల్ అనే స్ట్రెస్ హార్మోన్ని పెంచి
ఆటోమేటిక్గా దానికి అడిక్టివ్గా చేసేసి మిమ్మల్ని నాశనం చేస్తుంది. ఇక్కడ చాలామంది కాఫీనో ఆల్కహాలో ఇలాంటి వాటిని లేకపోతే కనుక నికోటినో వీటిని మాత్రమే బ్యాడ్ హ్యాబిట్స్ అనుకుంటారు. కాఫీలో కెఫీన్ కానీ ఆల్కహాల్ కానీ లేకపోతే కనుక ఇక్కడ మనకి నికోటిన్ కానీ ఈ మూడు బాడీలో ఎలాగైతే అడిక్టివ్ నేచర్ ఉంటుందో కార్టిజోల్ అనే స్ట్రెస్ హార్మోన్ కూడా అలాగే అడిక్టివ్ నేచర్. ఓకే, అదే కంటెంట్ని కోరుకుంటుంది మీ బ్రెయిన్. స్టార్టింగ్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అలవాటు పడలేదు అనుకుందాం, ఏదో ఒక పనికి మాలిన వీడియో కనపడంగానే నా మైండ్తో నేను కంట్రోల్ చేసుకుంటాను. ఏమని ఇది వదిలే ఎందుకు నాకు టైం వేస్ట్ అని చెప్పేసి. సో మైండ్ లెవెల్ కంట్రోల్ అనేది ఉన్నంత వరకు హ్యాపీ. ఓకే, సేమ్ ప్యాటర్న్ డ్రింక్లో కూడా చెబుతాను. డ్రింక్ తాగే వ్యక్తికి అప్పుడే అలవాటు పడ్డ వ్యక్తికి సో ఎవరన్నా పార్టీకి పిలిస్తే కనుక నాకు ఇవాళ వదిలే ఎందుకు నేను తాగటం అనవసరం కదా అని చెప్పేసి అని అతను మైండ్ లెవెల్ కంట్రోల్ చేసుకుంటాడు. కానీ కొంతకాలం పాటు ఆ డ్రింక్ మళ్ళీ మళ్ళీ చేసుకుంటా వెళ్ళిపోతే బాడీ వచ్చేటప్పటికే ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యేసి బాడీనే కోరుకుంటూ ఉంటుంది. శరీరం క్రేవింగ్ స్టార్ట్ చేస్తుంది. ఈవినింగ్ 7 అయితే 8 అయితే కనుక ఆటోమేటిక్గా 4 పీకేసినట్లుగా ఉండటం రకరకాలుగా స్టార్ట్ అవుతుంది. సేమ్ అలాగే నాకు పనికిరాని కంటెంట్ వద్దు, స్ట్రెస్కు గురి చేసే కంటెంట్ వద్దు, సమాజంలో ఉండే గొడవలకు సంబంధించిన కంటెంట్ వద్దని ఈ వ్యక్తి అనుకున్నాడు అనుకోండి. సో అనుకున్నా కూడా అతను మళ్ళీ మళ్ళీ చాలా కాలం పాటు చూసి ఉండటం వలన అతని శరీరంలో కార్టిజోల్ అనే స్ట్రెస్ హార్మోన్కి శరీరం అలవాటు పడి ఉండటం వలన నాకు ఈ క్షణం నుంచి నేను వద్దు, శ్రీధర్ గారు వచ్చేటప్పుడు ఫోకస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశారు నేను ఫాలో అవుతాను అని అతను డిసైడ్ అయినా కూడా వెంటనే ఒక అరగంటకే ఒక్కసారి చూద్దాంలే అని అతనే బాడీలో ఉండే అడిక్టివ్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో కార్టిజోల్ కోసం ఉన్న బానిసత్వం అది అతని మైండ్లో ఆలోచన క్రియేట్ చేసి ఒక్కసారికి చేద్దామని చెప్పేసి ఏం కాదులే మనల్ని ఎవరో చూడొచ్చారని చెప్పేసి మళ్ళీ వీడియో చూసేలా చేసింది. సో అది కూడా ఒక వ్యసనం లాంటిది. 100% బ్యాడ్ కంటెంట్ వాచింగ్ ఈజ్ ఆల్సో ఏ బ్యాడ్ హ్యాబిట్. 100% బ్యాడ్ హ్యాబిట్. ఓకే ఓకే. సో ఇప్పుడు అంటే మీకు తెలియకుండా మీ సమయాన్ని దొంగతనం చేసేస్తుంది, ఖచ్చితంగా సమయాన్ని డ్రైన్ చేసేస్తా ఉంది. ఇంకా ఇప్పుడు ఏంటి దీని నుంచి బయటపడడం ఎలా? మీరు అన్న బయటపడడం ఎలా? సెకండ్ పాయింట్, అసలు ఏది గుడ్ ఏది బ్యాడ్ అంటే, బ్యాడ్ అనగానే జనరల్గా డిజిటల్ మీడియాలో బ్యాడ్ ఏంటి, ఏదో పోర్న్ వీడియోస్ ఇంకేదో బూతులు మాట్లాడే వీడియోస్ బ్యాడ్ అనుకుంటాం. అది కాకుండా కూడా చాలా బ్యాడ్ ఉంది. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వదలుచుకున్నాను మీకు. తెలుగు రాష్ట్రాల్లో గడిచిన వారం 10 రోజులుగా, నెల రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ భార్య ఆయన భార్యలకు సంబంధించిన ఇష్యూ, వాళ్ళ పిల్లలకు సంబంధించిన ఇష్యూ పైన పెద్ద చర్చ. ఇది సమాజానికి ఇప్పుడు ఏమైనా అవసరం ఉందా? దానిపైన శాటిలైట్ ఛానల్స్ గంటలు గంటలు డిబేట్స్ చేశాయి. కొన్ని లక్షల మంది కొన్ని లక్షల గంటలు దాన్ని వాచ్ చేశారు. ఏంటి దానివల్ల ఉపయోగం ఏంటి? అది కూడా బ్యాడ్ కంటెంట్గా చూడాలా, గుడ్ కంటెంట్గా చూడాలా? ఇక్కడ ఒకప్పుడు సినీ ఎన్కౌంటర్ ఇలాంటి కొన్ని పత్రికలు వచ్చేవి. వాటిల్లో ఫలానా వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉంది, ఈ టైప్ ఆఫ్ గాసిప్స్ రాస్తే కనుక హ్యాపీగా అదేదో భగవద్గీత లాగా పీపుల్ చదువుకుంటూ ఉండేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు. ఆ రోజులకి ఈ రోజు మీరన్న దువ్వాడ శ్రీనివాసు ఇంకా ఏ రకరకాల వీటన్నిటికీ తేడా లేదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ మీద ఎవరైతే వాచ్ చేస్తున్నారో మీ లైఫ్ మీద దృష్టి పక్కన పెట్టేసి పక్కాళ్ళు ఎవరో తిరుగుతున్నారు, వాళ్ళు తిరుగుతున్నారు, వీళ్ళు తిరుగుతున్నారు, అసలు మీరెవరో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లైఫ్లో ఇష్యూ ఉంటే వాళ్ళు ముగ్గురు తెలుసుకోవాలి. అలాగే వాళ్ళకి ఏదైనా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలంటే లాయర్స్ కోర్టులు తెలుసుకోవాలి. సో అసలు మీరెవరో మీరు వెళ్ళి చక్కబిద్దు వస్తారా? మీ ఇళ్లల్లో పిల్లలు వచ్చేటప్పటికి సరిగా తిండి తినక మా డాడీను మా మమ్మీను వచ్చి బాగా ప్రేమగా చూసుకుంటే బాగుండని చెప్పేసి అక్కడ అలమటిస్తా కూర్చున్నారు. వెళ్ళి వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి. దువ్వాడ శ్రీనివాస్ గురించి మీకెందుకు అంటే నేను ఖచ్చితంగా కూడా నేను ప్రజలను కూడా చెబుతున్నాను. ఎందుకంటే మీ ప్యాటర్న్స్ వల్లనే మీరు ఇలాంటి కంటెంట్ మళ్ళీ మళ్ళీ చూస్తాం వల్లనే ఈ కంటెంట్నే చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయని ఛానల్స్ వాళ్ళు మీడియా కూడా వీడియోలు చేస్తున్నారు. కరెక్ట్. ఓకే. మీరు మీ చదువుల మీద దృష్టి పెట్టండి, మీరు చేసే ఉద్యోగం మీద దృష్టి పెట్టండి. కంపెనీకి వెళ్ళిన తర్వాత ఒక డీప్ వర్క్ అని చెప్పేసిన కాన్సెప్ట్ ఉంటుంది. 1 గంట 2 గంటల పాటు అసలు ప్రపంచంతో సంబంధం లేకుండా మనకే 4 ముద్దలు పెట్టే వృత్తి ఏదైతే ఉంటుందో దాని మీద పని చేయడం అనేది డీప్ వర్క్ అంటాం. సో ఎంత కూడా ఇంటర్నేషనల్గా చెప్పాలంటే బిజినెస్ స్కూల్స్లో వీటిలో టీచ్ చేసే ఇలాంటివి నేర్చుకోండి. మీ వర్క్కి వెళ్ళి కూడి పెట్టే పని మీద అసలు ప్రపంచంతో సంబంధం లేకుండా వర్క్ చేయండి. మీ చదువు పక్కన పెడుతున్నారు, ఉద్యోగం చేయటం పక్కన పెడుతున్నారు. కుటుంబంలో మీ పిల్లలు స్కూల్ నుంచో కాలేజ్ నుంచి వచ్చేసి అమ్మ బాగా వండి పెట్టిద్దని చెప్పేసి చూస్తే వీళ్ళు దువ్వాడ శ్రీనివాస్ వీడియోస్ ఇంకోటి చూసుకుంటా కూర్చుంటే మీరు ఫ్యామిలీతో క్వాలిటీ టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు? మీ పిల్లల్ని భవిష్యత్తు తరాలకు తగ్గట్లుగా భవిష్యత్తుకు తగ్గట్లుగా దేశానికి ఎలా తీర్చిదిద్దుతున్నారు? కరెక్ట్.
సో సింపుల్గా అసలుగా ఇవన్నీ పక్కన పెట్టేసి మీ జీవితాన్ని పక్కన పెట్టేసి వేరే వాళ్ళ జీవితంలో యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ. సో మీ టైం మీకు ఉపయోగపడాలా, మీ టైం వేరే వాళ్ళకి ఉపయోగపడాలా? సో టైం అనేది చాలా సందర్భాల్లో తెల్లారి లేస్తే గుడ్ మార్నింగ్ ఇలాంటి కొటేషన్స్లో టైం విలువ చాలా గొప్పదే. సో ఒక నిమిషం లేట్ అయినా కూడా ఎగ్జామినేషన్స్ పాస్ అవ్వలేం, ఏదేదో సంథింగ్ కొటేషన్స్ షేర్ చేస్తాం. అది షేర్ చేసేంత వరకేనా, లేకపోతే మనం ఫాలో అవుతున్నామా? ఓకే. ఎందుకు మనకే వీఆర్ లూజింగ్ కంట్రోల్ అన్న టైం, ప్రయారిటీస్. నాకేం కావాలి, చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. ఇన్ని చెబుతున్నాను కదా, సో నేనేం చేస్తున్నాను అన్నది కూడా ఖచ్చితంగా క్లారిటీగా చెప్పాలి. గత 3 సంవత్సరాలుగా నేను న్యూస్ పేపరే చదవను. ఎందుకు న్యూస్ పేపర్ చదవనంటే, న్యూస్ పేపర్లో 60 to 70% కంటెంట్ వచ్చేటప్పటికి రాజకీయ పార్టీల గురించి వాళ్ళు కొట్టుకుంటున్నారు, వీళ్ళు కొట్టుకుంటున్నారు, వ్యవహారాలు ఇవి వస్తాయి, పొలిటికల్ కంటెంట్. అది నాకు అవసరంలా. అది జనరల్ నాలెడ్జ్ అని చాలా మంది అనుకుంటారు, కానీ అది తెలుసుకోవటం వల్ల నాకు వచ్చేది ఏంటి? నేను రాజకీయ నాయకుడైందే కాదు. సో సొసైటీలో ఫర్ ఎగ్జాంపుల్ వ్యవస్థల్లో తప్పు ఉందనుకోండి, వ్యవస్థల్లో తప్పు ఉంటే నా కళ్ళారా నడుస్తుంటే కనుక, ఉదాహరణకు నేను వెళ్ళే రోడ్లో ఏదైనా సమస్య ఉంటే, ఈ రోడ్లో గుంతలు ఉన్నాయి అంటే కనుక, లేకపోతే స్ట్రీట్ లైట్లు వెలగట్లేదు అంటే కనుక, లేకపోతే కనుక నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేక్ ప్లేస్లో ఉంటాను, అక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది, అక్కడికి వచ్చి సాయంత్రం ఎవరు మందు తాగుతూ ఉంటారు. సో వెళ్ళేసి నేను నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసేసి సింపుల్గా వాళ్ళని పెట్రోలింగ్ పంపించండి అని చెప్పేసి, నాకు నేను ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా నాకు నేను ఉద్యమిస్తాను తప్పించి, సో సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే పేపర్ చదివితేనే రాదు. మన చుట్టూ ఉండే సమస్యలు, ఈరోజు పేపర్ చదివే వాళ్ళు, ఈ జనరల్ నాలెడ్జ్ అని చెప్పేసి ప్రపంచంలో అన్నిటి గురించి తెలుసుకునే వాళ్ళంతా మీ చుట్టూ ఉండే సమస్యల గురించి ఏ రోజు ఆలోచించారు? సో పేపర్ చదవను. యూట్యూబ్లో నాకు ఇప్పటికి కూడా వాచ్ టైం వచ్చేటప్పటికి నెల మొత్తం మీద కనీసం 2-3 గంటలే ఉంటుంది. అంతకుమించి అసలు యూట్యూబ్ చూడను. మరి ఏం చేస్తారని మీరు అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ GAIA అని ఒక అప్లికేషన్ ఉంటుంది. సంవత్సరానికి 45,000 అమౌంట్ నేను ఎదురు ఖర్చు పెట్టి, దాంట్లో స్పిరిచువాలిటీ, క్వాంటమ్ ఫిజిక్స్ కానీ, లేకపోతే కనుక పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఇంటర్వ్యూస్, లేకపోతే కనుక ఓవరాల్ గ్రహాల ప్లానటరీ సిస్టమ్ కావచ్చు, సో ఇలా రకరకాల వీటన్నిటి గురించి అద్భుతమైన వీడియోలు ఎపిజెనెటిక్స్ గురించి కానీ, జెనెటిక్స్ గురించి కానీ, వీటన్నిటి గురించి ఉంటాయి. కాన్షియస్లీ బై ఇన్వెస్టింగ్ మై మనీ and by investing my time, I am learning the knowledge. So that is your focus. That is my focus. At the same time, సరే అది పక్కన పెట్టండి, మిగతా టైం ఏం చేస్తాను అంటే, ఎందుకంటే టైంని బెటర్గా యూటిలైజ్ చేసుకోవడం పీపుల్ తెలియకపోవటం వల్ల ఆ టైంని వీటి మీద ఉపయోగిస్తున్నారు. కాబట్టి టైంని మీరు బెటర్గా ఎలా ఉపయోగించుకోవచ్చు చెప్పడానికి ఇవన్నీ చెబుతున్నాను. సరే మీరు 45,000 మీరు పెట్టలేదు అనుకుందాం. సింపుల్గా నేను ఖాళీగా కూర్చున్నప్పుడు యాక్చువల్లీ నాకు 2016 వరకు కూడా నాకు ఇంగ్లీష్ ఒక సింగిల్ సెంటెన్స్ మాట్లాడాలి అంటే కనుక నాకు వచ్చేది కాదు. సో కొన్ని నేషనల్ ఛానల్స్ వాళ్ళు ఇలా టెక్నాలజీ గురించి ఇంటర్వ్యూస్కి పిలిస్తే కనుక నాకు అక్కడికి వెళ్తే నేను ఏం మాట్లాడగలుగుతాను భయం వేసేసి ఏదో సాకు చెప్పేసి ఒక 4-5 సార్లు మానేసా. సో నాకు ఏదో పని మీద వెళ్తున్నది కానీ దెన్ ఐ ఫెల్ట్ పిటీ ఆన్ మీ. ఏంటి అసలు నేనేంటి, నాకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, ఆఫ్టర్ ఆల్ ఇంగ్లీష్ మాట్లాడలేకపోతే కనుక ఇంకా నేను ఎందుకు అని చెప్పేసి కూర్చొని అప్పటి నుంచి ఐ డోంట్ హ్యావ్ ఎనీ సరౌండింగ్ స్పేస్ హూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నా చుట్టూ నేను ఐటీ ఉద్యోగిని కాదు, నా చుట్టూ తెలుగు మాట్లాడే వాళ్ళు తప్పించేసి ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఒకళ్ళు ఉండరు. ఐసోలేటెడ్గా నా ఆఫీస్ కమ్మ దీంట్లోనే ఉంటాను. ఇప్పుడు నేను ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి, ఎట్లయినా నేర్చుకోవాలి అని చెప్పేసి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు వెన్ ఐఎమ్ ట్రావెలింగ్ ఇన్ ద కార్ నేను సింపుల్గా ఒక టాపిక్ తీసుకుంటాను, టాపిక్ మీద 5-10 నిమిషాలు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాను, టకటక మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను. తెల్లాలేస్తే మిర్రర్ ముందు అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు మిర్రర్ ముందు నా యొక్క వాయిస్ మాడ్యులేషను, నా ఎక్స్ప్రెషను, నేను చెప్పదలుచుకుంది ఎంత క్లియర్గా ఎదుటి వ్యక్తి చెప్పగలగాలి, ఈ అంతా ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నా అంటే, పీపుల్ ఎందుకు నెగిటివ్ కంటెంట్ కన్జ్యూమ్ చేసుకుంటున్నారంటే వాళ్ళ మైండ్ని బద్ధకానికి అలవాటు చేశారు. ఓకే. ఎందుకంటే ఈ ప్రాక్టీసులు చేయాలన్నా కానీ, ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలన్నా, మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇచ్చేసుకోవాలన్నా, లేదా హోమ్ మేకర్స్ గృహిణులు అయితే కనుక వాళ్ళు పేరెంటింగ్ సంబంధించి పిల్లలకు సంబంధించి ఏదైనా వీడియో చూడాలన్నా కానీ, నేర్చుకోవాలన్నా కానీ అదంతా మైండ్ పెట్టి చేయాలి. కాబట్టి బ్రెయిన్కి పని చెప్పాలి. అప్పుడు బ్రెయిన్కి పని చెప్పాలి. కాబట్టి బ్రెయిన్కి పని చెప్పాలంటే అంటే కనుక శ్రమ పడాలి. కాబట్టి ఆ శ్రమను తప్పించుకోవడం కోసం మైండ్ చేసే ఒక చిన్న హైజాక్ ఏంటంటే, ఇలాంటి వీడియోలు చూస్తుంటే నేనేదో చేస్తున్నాను అనే భ్రమకు అది గురి చేస్తుంది. సో ఎవరికి వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ వీడియో చూడాలి, ఏ వీడియో చూడొద్దు అనేది ఎలా వాళ్ళు
డిసైడ్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ దేర్ గోల్? వాళ్ళు ఎప్పుడు కూడా మనిషికి ఒక క్లారిటీ ఆఫ్ థాట్ లేకపోవటం. ఏం చేయాలి ఈ క్షణం వచ్చేటప్పటికి, నాకు తెల్లారు లేస్తే సాయంత్రానికి 24 hours టైం అనేది ఉంది, సాయంత్రం దాకా 12 hours టైం ఉంది. ఈ 12 hours నేనేం చేయాలి అన్న నా కరెక్ట్ ప్లానింగ్ లేకపోతే నేనేమీ చేయలేను. సో 12 hours 24 hours ఈ టైం ఫ్యాక్టర్ని 1 week 10 days లేకపోతే కనుక 1 month 1 year వీటి పట్ల ఈ 1 yearలో నేను ఈ పొజిషన్కి వెళ్ళాలి అనే క్లారిటీ పీపుల్కి మిస్ అయినా అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేటప్పటికే పూర్తిగా మనిషి తన ఎనర్జీస్ టైం మొత్తాన్ని వేరే వాటి మీద పెడుతూ ఉంటాడు. ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప ఎంటర్ప్రెన్యూర్స్ని చూద్దాం. అంటే అంత మనం అవ్వగలుగుతాం, ఇలాంటి మనం మాట్లాడినప్పుడు పీపుల్ ఏమంటారు, అంత మనం అవ్వగలుగుతాం అంటారు. ఇదే చిల్లరితనం, ఇదే లేఖితనం. యాక్చువల్లీ నేను చాలా బోల్డ్గా చెబుతున్నాను. అంత అవ్వగలుగుతాం అంటే కనుక మనం చూస్తున్న సుందర పిచాయ్ కావచ్చు, లేకపోతే కనుక బిల్ గేట్స్ లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా మనలాంటి వాళ్ళే, సత్యనారాయణ మనలాంటి వాళ్ళే. సో వాళ్ళు అంత ప్లాన్డ్గా ఉన్నారు కాబట్టే వాళ్ళ మాటల్లో హుందాతనం ఉంటుంది, వాళ్ళ ప్రవర్తనలో హుందాతనం ఉంటుంది, వాళ్ళు చేసే పనిలో ఫోకస్ ఉంటుంది, వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలను గొప్ప పొజిషన్ తీసుకెళ్ళగలుగుతున్నారు. సో మీరు స్టార్ట్ ఫోకసింగ్ యువర్ ఎనర్జీ ఆన్ ద ప్రొడక్టివిటీ. మీరు అన్నట్లు ఏ కంటెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టూడెంట్స్ వచ్చేటప్పటికే సబ్జెక్టుల్లో ఏదో పాస్ అయితే చాలు అని చెప్పేసి తల్లిదండ్రుల కోసం చదవటం ఏంటి, సిగ్గుచేటు కదా. ఇంజనీరింగ్కి వచ్చేసి ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి చాలామంది ఇంటర్వ్యూస్కి బయటకు వెళ్తే ఐటీ ఇండస్ట్రీలో చాలామంది హెచ్ఆర్స్తో కానీ కంపెనీస్ వాళ్ళతో నాకు డైరెక్ట్ పరిచయాలు ఉంటాయి. వాళ్ళు మొత్తుకుంటున్నారు, మన తెలుగాళ్ళని చూస్తుంటే సిగ్గేస్తుంది, కనీసం ఇంటర్వ్యూకి వస్తే కనుక ఒక క్వశ్చన్ అడిగితే చెప్పలేని కండిషన్లో ఉంటున్నారు. లాంగ్వేజ్ ప్రాబ్లమే కాదు, సబ్జెక్ట్ కూడా ఉండట్లేదు. మరి 4 ఏళ్ల పాటు మీరు ఏం నేర్చుకుంటున్నారు? సో మీ టైం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? వాళ్ళది అన్నారు, వీళ్ళది అన్నారు, లేకపోతే సొసైటీలో జరిగే గాసిప్స్ గురించి కావచ్చు, వ్యవహారాల గురించి కావచ్చు, రోజు ఫేస్బుక్లో పోస్టులు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు మీరంతా. అదే టైంని మీరు సబ్జెక్ట్ మీద ఇంప్రూవ్ చేసుకుంటే కనుక కంపెనీస్లో మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి కదా. సో స్టూడెంట్స్ యూ హ్యావ్ టు ఫోకస్ యువర్ టైం అండ్ ఎనర్జీ అండ్ ద స్టడీస్. నాలెడ్జీ పెంచుకోండి. మీ డొమైన్లో మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉండొచ్చు, డేటా సైన్స్లో ఉండొచ్చు, సైబర్ సెక్యూరిటీలో ఉండొచ్చు, లేదా ఇంకో డొమైన్లో ఉండొచ్చు. మీరు చిన్నపిల్లలు కాదు, తల్లిదండ్రులు మళ్ళీ చెప్పేసి చదువుకోరా అని చెప్పేసి అంటే కనుక వాళ్ళు ఏదో చేతస్థంగా చెబుతున్నారని మీరు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు నిజంగా వాళ్ళ కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి. ఒక్కోసారి వాళ్ళు మీ అమ్మా నాన్నలో వెనక బాధపడుతూ ఉంటాడు, మా వాడేంటి సరిగ్గా లైఫ్ని సీరియస్గా తీసుకోవట్లేదు. కొంతమంది కౌన్సిలింగ్ కోసం నా దగ్గరికి వస్తారు, సార్ మా వాడికి కొద్దిగా ఏమైనా చెప్పండి సార్, మీరు మీ బోటి వాళ్ళు చెబితే వింటాడని చెప్పేసి అంటే వాళ్ళు వెనక నుంచి ఎంత బాధపడుతూ ఉంటారు. ఈ పిల్లలు మాత్రం వచ్చేసి ఇలాంటి వీడియోలు చూసుకుంటూ కూర్చుంటారు. వాళ్ళ ఫోకస్ మిస్ అవుతుంది. కంప్లీట్ ఫోకస్ మిస్ అవ్వడం అంటే ఒకటి ఉంది. ఒకటి వాళ్ళు ఫోకస్ అవుట్ అవ్వడం, వాళ్ళ ఫోకస్లోకి వేరే కంటెంట్ రావడం. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళ ఫోకస్లోకి వేరే కంటెంట్ రాకుండా మనం ఎలా ఆపడం? వేరే కంటెంట్ రాకుండా ఆపటం అనేది, దానికి నేను గైడ్లైన్ చెప్పబోయే ముందు ఒక మాట చెబుతాను. ఈ దేశం యొక్క యువత ఆల్మోస్ట్ ఏంటంటే ప్రపంచ దేశాలన్నిటికంటే భారతదేశానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఏంటి అంటే ఆ ప్రాముఖ్యత, భారతదేశంలో మిగతా దేశాలన్నిటికంటే యువశక్తి ఎక్కువగా ఉంది. ఒక దేశం ప్రోగ్రెస్ కావాలంటే ఒక దేశానికి మిగతా దేశాల కంటే కనుక ఎక్కువగా ఇది ఉండాలంటే కనుక, అడ్వాంటేజ్ ఉండాలంటే కనుక, ఎక్కడ ఏ దేశంలో యువత శాతం ఎక్కువగా ఉంటుందో ఆ దేశానికి అది అంత బలం. ఇంకే దేశమైనా అప్పటికప్పుడు యువతను క్రియేట్ చేయలేదు. అది ఆ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో 15 years నుంచి 35-40 years మధ్య ఉండేవాళ్ళు ఇండియాలో ఎక్కువగా ఉన్నారు. సో అది ఒక అదృష్టం. అయితే ఈ యువశక్తి అంతా కూడా తెలుసో తెలియకో సోషల్ మీడియా అల్గారిథమ్స్ వలన ఇలా హైజాక్ అవుతుంది. ఇక్కడ ఇంకో ఫ్యాక్ట్ యాక్చువల్ జరుగుతుంది. చాలామంది దేశభక్తి గురించి చైనా అలా చేస్తుంది ఇలా చేస్తున్నది అంటారు, కానీ మిగతా విషయాల్లో ఇంకోటి చైనా చేయడం అవన్నీ పక్కన పెట్టండి. మీరు అంటే హిందూయిజం గురించో ఇంకో దాని గురించో, లేకపోతే ముస్లింలు అది చేస్తున్నా ఇది చేస్తున్నా, వీటన్నిటి మీద జనాలు ఉద్యమిస్తున్నారు. కానీ భారతదేశంలోకి ఎవరైతే గనక మనిషి మైండ్ని మొద్దుబార్చే విధంగా ఇప్పుడు మిల్క్ ఉంటుంది, ఆ మిల్క్ వచ్చేటప్పటికే గేదెలకు సంబంధించిన మిల్క్ వచ్చేటప్పటికే మనిషి మైండ్ని బ్రెయిన్ పవర్ని తగ్గిస్తుంది. సో యాక్చువల్లీ బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఆవులు మిల్క్ తీసుకునేవాళ్ళు. సో గేదెలకు సంబంధించి మిల్క్ వచ్చిన తర్వాత కొంత కాగ్నిటివ్ అనేది తగ్గిపోయింది. అట్ ద సేమ్ టైం గోధుమలు వచ్చిన తర్వాత కొంత డ్యామేజ్ జరిగింది. ఇవంతా కూడా విదేశాలకు సంబంధించి తెలుసో తెలియకో జరిగిన కుట్రల కింద చెప్పుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈరోజు యూట్యూబ్ కానీ
ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ భారతదేశపు యొక్క యువశక్తి నిర్వీర్యం చేసే విధంగా వాళ్ళని పూర్తిగా నెగిటివ్ కంటెంట్ వైపు ప్రమోట్ చేసే విధంగా ఆల్గారిథము. మీరు నేను ఎంత గొప్పసేపు అయినా గొప్ప కంటెంట్ అయినా చెప్పుకోనండి, గంట 2 గంటలు 3 గంటలు చెప్పుకున్నా కూడా ఇది ప్రమోట్ కాదు. దీనికంటే ఎక్కువగా వేరే ఎందుకు ప్రమోట్ అయ్యిందంటే కనుక, ఒకటి చూసే వాళ్ళ యొక్క అశ్రద్ధ, రెండోది వచ్చేటప్పటికి ఖచ్చితంగా కూడా ఎమోషన్స్ ఉండే కంటెంట్ అని మాత్రం ప్రమోట్ చేసే విధంగా ఆల్గారిథం అనేది ఉంది. ఇది మిగతా దేశాల కుట్రలో మనం భాగం వేసి వాళ్ళకి ఇంకా కంట్రిబ్యూట్ చేస్తున్నాం. సో అంటే ఎంతమంది ఎక్కువ చూస్తుంటే దాన్నే పుష్ చేస్తుంది. అది ఆల్గారిథం కూడా కాదు, ఆల్గారిథం అనేది ఒకటే. బట్ కంటెంట్ని బట్టి ఆల్గారిథం లేదు కదా. ఇది బెటర్ కంటెంట్ అని ఆల్గారిథం జడ్జి చేసి దాన్ని పుష్ చేయడం లేదు కదా. కంటెంట్ ఎక్కువ మంది ఏది చూస్తున్నారు అంటే దాన్ని పుష్ చేస్తుంది. అది మీరు ఆల్గారిథం ప్రకారంగా టెక్నికల్గా చెప్తున్నాను నేను. బట్ నేను చెప్పే టెక్నికల్గా అది జరుగుతుంది. రెండోది వచ్చేటప్పటికే 100% దీంట్లో విదేశాలకు సంబంధించిన ఇంటర్ఫీరెన్స్ ఉంది. ఖచ్చితంగా భారతదేశం యొక్క యువత దేశం ప్రొడక్టివిటీకి ఉపయోగపడకుండా చేసే ప్రయత్నం దీంట్లో ఉంది. అందుకని మీరు చూడండి, ఇండియాలో ఉన్న యువత ఈ రోజు ఎందుకు పనికిరాని వాళ్ళగా తయారవుతున్నారంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎందుకు పనికిరాని వాళ్ళు తయారవుతున్నారు? మొబైల్స్. సో ఈ మొబైల్స్ కంటెంట్ క్రియేటర్స్ వీళ్ళకి కొన్ని తాయిలాలు అంటే కనుక అట్ ద సేమ్ టైం నువ్వు నెలకి ఎంత సంపాదించవచ్చు. ఎవరి టైంని కన్జ్యూమ్ చేసి నువ్వు సంపాదిస్తున్నావు అంటే కనుక భారతదేశం యొక్క యువత టైంని కన్జ్యూమ్ చేసేసి నువ్వు సంపాదిస్తున్నావు. నువ్వు గొప్పవాడి కాదు, కంటెంట్ క్రియేటర్ నువ్వు గొప్పవాడివి కాదు. చాలా మంది క్రియేటర్స్, నేను సెలబ్రిటీని, నాకు అంతమంది మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు, అది ఇది గొప్పగా చెప్పుకుంటారు. బట్ ఎలాంటి కంటెంటో, దేశాన్ని ప్రోగ్రెస్ చేసే కంటెంట్ చేస్తున్నావా? గర్వంగా ఐఎమ్ ప్రౌడ్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అని కాళ్ళ దగ్గరే. ఓకే. కానీ భారతదేశం యొక్క యువత టైంని, ఎనర్జీని మొత్తాన్ని దేశం పతనమయ్యేలాగా వాళ్ళ టైం మొత్తాన్ని వృధా చేసి, వాళ్ళ స్కిల్స్ అంతా నాశనం అయ్యేలాగా చేసి, ఈరోజు నేను అన్ని మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు, నేను ఏది చెప్పినా కూడా నడిచిపోతుందని కాళ్ళు ఎగరేస్తున్నాం అంటే కనుక సిగ్గుచేటు. ఎందుకంటే దేశాన్ని, స్వామి వివేకానంద లాంటి వాళ్ళు దేశాన్ని బతికిస్తే మీ బోటి వాళ్ళు దేశాన్ని నాశనం చేస్తున్నారు. భారతదేశంలో స్వామి వివేకానంద లాంటి వాళ్ళు చెప్పిన మాటలకి ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా పీపుల్ ఇంకా ఇన్స్పైర్ గుర్తుపెట్టుకొని ప్రతి క్షణం ఆయన మాటలో ఒక 100 మంది ఇనుప కండరాలు, ఉక్కు నరాలు ఉన్న యువతనిస్తే ఈ దేశానికి, దేశం గతిని మారుస్తానన్న వ్యక్తి ఆ ఒక్క మాట గుర్తొస్తే కనుక ఎంతోమంది ఇన్స్పైర్ చేసి ఆటోమేటిక్గా మనం కూడా 100 మందిలో ఉందాం, మనం కూడా ఆ 100 మందిలో ఉన్నాము అని చెప్పేసి అనే ఆలోచనలు అయినా కూడా బాగా పనిచేస్తారు. సో ఈరోజు నేను ఇదంతా క్లియర్గా మాట్లాడుతున్నా అంటే కనుక ఐఎమ్ ఆల్సో ఫీలింగ్, నేను ఎలా ఫీల్ అవుతాను అంటే నేను స్వామి వివేకానంద అంశంలో నేను ఒకటి చెప్పేసి అని భావిస్తాను. భారతదేశంలో మీరు కూడా కంటెంట్ క్రియేటర్స్, ఆయన నుంచి మేము పుట్టుకొచ్చాము, ఆయన ఉన్న దేశంలో మేము ఉన్నామని చెప్పేసి గర్వంగా చెప్పుకునే స్థితిలో ఉండాలి. కానీ జనాలను నాశనం చేసి, వాళ్ళ టైంని వేస్ట్ చేసి, వాళ్ళని కొట్టుకునేలాగా చేసి, వెకిలి డ్యాన్స్లు వేసేసి, వెకిలితనంగా ప్రవర్తించేసేసి, ఆడపిల్లల్ని హక్ చేసుకొని అది చేసి ఇది చేసేసి ఏంటి ఎక్కడ తీసుకెళ్తున్నారు? సో ఫోకస్ ఛాలెంజ్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ పేట్రియాటిజం. 100%. ఎందుకంటే భారతదేశం అనే పదం అనే దాన్ని నా వైడర్ స్పెక్ట్రంలో చూస్తే కనుక దేశం బౌండరీస్ కంటే ఎక్కువగా విశ్వం అనేది. యూనివర్స్లో ఉండే అన్ని దేశాలు ఒకటే, ప్రజలంతా ఒకటే. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా భారతదేశం మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం ఎన్నో విషయాల్లో. మరి భారతదేశానికి నువ్వేం చేస్తున్నావు అన్నది కూడా ఇంపార్టెంటే కదా. సో ప్రాక్టికల్గా చెప్పాలంటే కనుక ఊరిగా ఫ్లాగులు పెట్టుకోనో, లేకపోతే కనుక కొటేషన్స్ పెట్టుకోనో, లేకపోతే కనుక నా దేశాన్ని కాపాడుకుంటున్నాను అని చెప్పేసి అని ఏదో స్లోగన్స్ సోషల్ మీడియా ఇవి చేసే వాళ్ళకన్నా కానీ డైరెక్ట్లీ ఫోకస్ ఆన్ యువర్ వర్క్, ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్, ఫోకస్ ఆన్ యువర్ ఫ్యామిలీ, వాట్ యు వాంట్ టు డూ, వాట్ యు ఆర్ బీ, ఎగ్జాక్ట్లీ దాని మీద ఫోకస్ చేయాలి. సో ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుకుంటే జనం ఫోకస్గా ఉండాలి, ఫోకస్ ఛాలెంజ్ తీసుకోవాలి, నేను ఇవే చూస్తాను, వాళ్ళ ఫోకస్ ప్రకారం వెళ్ళాలి. ఓకే, వీళ్ళ ఫోకస్ని, వాళ్ళ అటెన్షన్ని డ్రా చేస్తూ వాళ్ళ అటెన్షన్ని వేరే వైపు మళ్ళిస్తున్న కంటెంట్ క్రియేటర్స్ కూడా తెలుగులో ఉన్నారు. అవును. సో వాళ్ళకేం చెప్తారు, వాళ్ళకేం చెప్దాం? సో కంటెంట్ క్రియేటర్గా ఒకటండి, యాక్చువల్లీ నేను ప్రాక్టికల్గా మీరు తప్పు అనుకోండి ఏదన్నా అనుకోండి, కంటెంట్ క్రియేటర్ని నేను డైరెక్ట్గా అంటున్నాను. సాయంత్రానికి మీరు తినే 4 ముద్దలు తిండి ఏదైతే ఉందో చూడండి, ఆ తినే తిండి ఎదుటి వాళ్ళని ఎమోషన్స్కి గురి చేయటం వలన, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసో, వాళ్ళని అసహనానికి గురి చేసో, అశాంతికి గురి చేసో, మనిషిని
సర్వనాశనం చేసి దాని నుంచి వచ్చే డబ్బుతో మీరు భోజనం చేస్తున్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ క్షణం వేరే వాళ్ళ ఎనర్జీతో రాబందులు పీకు తింటే కనుక రాబందును మనం గర్వంగా చెప్పుకునే స్థితి కాదు. సో రాబందుల్లాగే ఉంది ఇది వ్యవహారం. వేరే వాళ్ళ ఎమోషన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాగంటి కోటేశ్వరరావు లేకపోతే గరికపాటి నరసింహరావు గారు ఇలాంటి వాళ్ళు ఎందుకు మనం వింటున్నామంటే, పీపుల్ చాలామంది ఎందుకు వింటున్నారంటే కనుక చాలా ప్లెజెంట్గా వాళ్ళ యొక్క సంతోషాన్ని పెంచేదో ప్రశాంతత పెంచేదో కంటెంట్ ఉంది కాబట్టి వింటున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే కనుక 2 సార్ట్స్ ఆఫ్ కంటెంట్ని మనం గమనిస్తే, సంతోషాన్ని పెంచేది, అన్కండిషనల్ లవ్ని పెంచేది, యాక్సెప్టెన్స్ని పెంచేది, ధైర్యాన్ని పెంచేది, సమాజాన్ని మరింత ప్రోగ్రెస్ చేసేది, సో సమాజాన్ని ఎడ్యుకేట్ చేసేది, స్కిల్స్ని పెంచేది, హాబీస్ని పెంచేది, మనిషిలో క్రియేటివిటీని పెంచేది, ఇదంతా కూడా పాజిటివ్ కంటెంట్ అనుకుంటే కనుక, సో సమాజాన్ని విచ్ఛిన్నం చేసేది, బూతులు తిట్టుకునేలాగా చేసేది, లేకపోతే కనుక మనిషి నైతిక విలువలు పతనం చేసేది, ఒక మగవాళ్ళకి ఆడవాళ్ళకి మధ్య ఉండే ఒక టైప్ ఆఫ్ హుందాతనమైన దీన్ని కూడా ఒక వెకిలిగా తయారు చేసేది, ఎదుటి వ్యక్తి యొక్క డిజబిలిటీ మీద హాస్యం సృష్టించేది, సో మనుషులను చులకనగా చూసేది, ఇలాంటిదంతా దిగజార్చే కంటెంట్, బాడీ షేమింగ్. సో వీటిల్లో మీరేం కోరుకుంటారో ప్రతి మనిషి ఆలోచించుకోవాలి. వీటిల్లో ఈరోజు గరికపాటి నరసింహరావు గారు కావచ్చు, లేకపోతే ఈయన చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు, వాళ్ళ ప్రవచనాలు పీపుల్ ఎందుకు వింటున్నారంటే కనుక తెలియకుండా సటిల్గా వీళ్ళలో హ్యాపీనెస్ పెరుగుతుంది. మీరు ఇక్కడ చూస్తే మీరు హాస్యం అని చెప్పేసి అనుకునే కంటెంట్లో, చాలా కంటెంట్లో చూస్తే కనుక ఒక వెకిలితనం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ హాస్యానికి గురైన పొజిషన్లో చూసే మీరు ఉంటే మీ పట్ల మీకు ఎలా అనిపిస్తుంది? సో సింపుల్గా ఇంకొకటి ఏం చేస్తారు, ఈ కంటెంట్ ఎలాంటి కంటెంట్ వాచ్ చేయటం వలన, నేను రీసెంట్గా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ సంథింగ్ మెడికో ఒక అమ్మాయికి సంబంధించిన వీడియో చూస్తున్నాను. ఆ అమ్మాయి అసలు ఎంత బాగా చదువుకొని మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిలాగా ఉంది. ఒక కోక్ బాటిల్లా పెట్టుకొని ఒక డైలాగు, ఏజ్ అయిపోతుందని చెప్పేసి బాధపడకు మామ, ఈరోజు ఫ్రెష్ ఫ్రూట్స్ కంటే డ్రై ఫ్రూట్స్కి విలువ ఎక్కువ అని చెప్పేసి అని రీసెంట్గా జరిగిన ఒక ఎపిసోడ్కి సంబంధించి ఏదో ఆ అమ్మాయి మళ్ళా ఆ రీల్ చేసిన తర్వాత నేను తప్పు చేశాను అని చెప్పేసి సిగ్గు బిడేమో వాటన్నిటితో కూడిన ఎక్స్ప్రెషన్తో ఇలా కళ్ళు క్లోజ్ చేసేసుకొని చూస్తూ ఉంది. చేసేది తప్పు అని తెలుసు, అది కరెక్ట్ కాదని తెలుసు, అసలుకి ఇంకొక అమ్మాయిగా ఆ విధంగా ప్రవర్తించకూడదు, మిగతా వాళ్ళు వచ్చేటప్పటికి చెత్త కామెంట్లు పెడతారు, ఇంకా ఘోరంగా ప్రవర్తిస్తారని తెలుసు, అయినా కూడా ఇట్స్ ఓకేలే అని పీపుల్ అలాంటి కంటెంట్ తయారు చేస్తున్నారంటే కనుక ఎంత ప్రభావితం అయితే చేస్తున్నారు ఆలోచించండి. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం వైఎన్ఆర్ గారు. మా విలేజ్లో వచ్చేటప్పటికే మా పక్కన ఫ్యామిలీ చిన్న పిల్లాడు, ఒక 5-6 ఏళ్ళు పిల్లాడు, అతన్ని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తీసుకెళ్ళేసి కబుర్లు చెబుతా, పిల్లాడు బూతులు తిడితే సరదాగా ఉండిద్దని అతను అన్ని బూతులు నేర్పించారు. బూతులు నేర్పిస్తే అరే కూర్చొని చెప్పురా అని చెప్పేసి అనేసి వీళ్ళు ఎంజాయ్ చేయడం మొదలు పెట్టేవాళ్ళు. అతను బూతులు చెబుతుంటే కనుక వీళ్ళు నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. అతను దాదాపు ఆ బూతులు వదిలించుకోవడం 20 years ఏజ్ వచ్చి అంత దాదాపు పట్టింది. అంటే చుట్టూ ఉండే పరిసరాలు మనం చూసే కంటెంట్ మనుషుల్ని ఎంత దారుణంగా చేస్తున్నాయో చూడండి. అప్పటికి సరదాగానే ఉంటుంది, అంత ఏదో బూతులు మాట్లాడించడం, అది బూతు మాట్లాడకూడదని కూడా వాడికి తెలియటానికి టైం పడుతుంది. ఆ పిల్లాడి లాంటి వాళ్ళే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూస్తుంటే కనుక ఇక్కడ కొంతమంది ఇలా కూడా కామెంట్ చేయొచ్చు. ఐ కెన్ ఎక్స్పెక్ట్ ఏంటి ఏమన్నా సంథింగ్ సొల్లు చెబుతున్నావా, ఈ టైప్ ఆఫ్ కామెంట్లు కూడా పీపుల్ ఉంటాయి, ఈ వీడియో కింద రాయొచ్చు. సో ఎక్కడి నుంచి నేర్చుకున్నారు మీ యొక్క ఒక దిగజాడు మాటలు అంటే గనక, ఇలా మీరు ఏ కంటెంట్ అయితే చూస్తూ ఉన్నారో దిగజారుడు కంటెంట్, ఆ దిగజారుడు కంటెంట్ మీ ప్రవర్తన రూపంలో బయటపడుతుంది. అసలు సెన్సిటివిటీ లేదు, ముసుగేసుకొని ఉంటారు కాబట్టి ఎవడైతే తెలియదు కాబట్టి ఏది తోస్తే అది ఎంత బ్యాడ్గా అంటే ఎంత కామెంట్ పెట్టడానికి రెడీ అయిపోయారు. వాళ్ళ ఐడెంటిటీ బయటపడుతుంది అంటే మళ్ళీ ముసుగుంటుంది. సో ఐడెంటిటీ దాచిపెట్టుకున్నాను కాబట్టి నేను సేఫ్ అనుకోవడం కాదు కదా, నీ బ్రెయిన్ ఆల్రెడీ పొల్యూట్ అయిపోయింది కదా, పొల్యూట్ అయిపోతుంది. నీ నాలెడ్జ్ లెవెల్స్, నీ థాట్ ప్రాసెస్, నువ్వు అటువంటి కంటెంట్లో ఉన్నావు. మనం జాలిపడాలి అటువంటి వాళ్ళని చూస్తే. ఖచ్చితంగా ఈరోజు
ఆ హ్యాపీనెస్ కోసం వచ్చి చదువుకున్న మంచి జాబ్ వస్తుందనో లేదా కుటుంబంతో స్పెండ్ చేస్తే హ్యాపీగా ఫ్యామిలీ అంతా మన కష్ట సుఖాల్లో ఫ్యామిలీ బాండింగ్ ఉంటుంది కాబట్టి సో ఇలాగా ఇదంతా కూడా స్టడీసు జాబ్ అనేది ఇట్స్ ఏ టైప్ ఆఫ్ కర్మయోగం. ఏ మనిషి అయితే తాను చేసే వృత్తిని ఎంజాయ్ చేస్తాడో, ఈ క్షణం మీరు మీ వృత్తిని ఎంజాయ్ చేస్తున్నారు, నేను నా వృత్తిని ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి ఇంత హార్ట్ఫుల్గా మనం మాట్లాడుకోగలుగుతున్నాం. ఒకవేళ మనకు నచ్చలేదు అనుకోండి, సింపుల్గా ఏదో మాట్లాడుకుంటే వెళ్ళిపోతాం. సో వృత్తిని ఎంజాయ్ చేసే వ్యక్తి కర్మయోగాన్ని అనుభవిస్తాడు కాబట్టి దాంట్లో హ్యాపీనెస్ ఉంటుంది. చదువుకునే వ్యక్తి శ్రద్ధగా చదువుకున్నప్పుడు దాన్ని ఎంజాయ్ చేస్తుంటే కనుక ప్యాషన్తో చదువుకుంటే 100% దాంట్లో ఎంజాయ్మెంట్ ఉంటుంది. కుటుంబంతో స్పెండ్ చేసేటప్పుడు ఒక ఇంటర్పర్సనల్ రిలేషన్స్ వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా మనిషిని నాకు ఒక కుటుంబం ఉందే, నేను ఏదైనా కూడా 100% నా వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఇది ఉంటుంది. ఈ మూడిటిని నాశనం చేసే వ్యవస్థల్ని, వీడియోల్ని ఏం చేయాలి? ఎవరికి వాళ్ళు బయట పడేయటమే, వాటిని ఎవరికి వాళ్ళు వాటిని వదిలించుకోవడమే, ఎవరికి వాళ్ళు వాటికి దూరంగా ఉండడమే, అంతే. అంతకుమించి చేయగలిగింది ఉంది. సో ప్రభుత్వాలు డిజిటల్ మీడియాలో వచ్చే చెత్తని కంట్రోల్ చేయలేకపోతున్నాయి. పెద్ద పెద్ద ఛానల్స్, మీడియా హౌసెస్ కూడా అటువంటి చెత్తనే చూపించి టీఆర్పీలో లేకపోతే వాళ్ళ రేటింగ్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. సో వాళ్ళు ఎవరు చేయలేరు కాబట్టి ప్రజలే మారాలి. మీరు అన్నట్టుగా మీరు ఇనిషియేటివ్ తీసుకుని ఎవరికి వాళ్ళు ఛాలెంజ్ తీసుకొని నేను ఈ కంటెంట్ చూడను, నేను ఈ కంటెంటే చూస్తాను అనుకుంటే అప్పుడు అందరూ కూడా అదే కంటెంట్ క్రియేట్ చేయడం మొదలు పెడతారు, అదే కంటెంట్కి వాల్యూ పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ సార్. నాకు యాక్చువల్లీ ఇప్పుడు మీరు నాకు ఎంత ఆత్మీయులో ఆల్మోస్ట్ అన్ని మీడియా హౌసెస్లో మీలాగా నాకు సొంతంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో సందర్భాలు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడేటప్పుడు పాపం ఈ చెత్త జనాలను స్టూడియోలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టేసేసి వీళ్ళ మేధావులలాగా వీళ్ళని క్వశ్చన్ చేస్తున్నందుకు వీళ్ళు బాధపడుతూ ఉంటారు. అనవసరంగా మీడియాలో ఉన్నాము, అసలు మనసును చంపుకొని తప్పదు కదా అన్నట్టు ఉంటుంది కదా అన్నట్లు చాలామంది అంటూ ఉంటారు మీడియా ఇలా ఇస్తుంది ఇలా ఇస్తుందని. మీడియా కాదు, మీరు చూస్తున్నారు కాబట్టే మిగతా వృత్తుల్లో ఎలాగ బతుకుతున్నారో మిగతా వృత్తుల్లో వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కషాయి వాడు ఉన్నాడు, గొర్రెని చంపుతున్నానని చెప్పేసి అతనికి బాధ ఉండిద్ది, కానీ మీరు తింటున్నారు కాబట్టి అతను చంపక తప్పట్లా. ఇప్పుడు తెల్లాలేసి ఆదివారం వస్తే నాకు చికెన్ కావాలి, మటన్ కావాలి, మీరు క్యూ కడుతున్నారు కాబట్టి అతను అక్కడ కట్ చేస్తున్నాడు. ఇది కూడా అంతే, మీరు చూస్తున్నారు కాబట్టి కంటెంట్ క్రియేట్ చేయబడుతుంది. కాదు నాకు ఇలాంటివి వద్దు అని మీరు రిపోర్ట్ కొట్టండి ఆ వీడియోస్ ఉంటే, లేకపోతే కనుక డిస్లైక్ కొట్టండి, లేకపోతే కనుక ఆల్గరిథంలో చాలా సిగ్నల్స్ ఉంటాయి, నాట్ ఇంట్రెస్టెడ్ కొట్టండి సజెషన్స్ వస్తే కనుక. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్సబ్స్క్రైబ్ చేయండి. ఈ సిగ్నల్స్ అన్ని ఉపయోగించుకొని మీరు ఏదైతే నచ్చని కంటెంట్ ఉంటుందో దాన్ని డిమోట్ చేయండి. వ్యూస్ తగ్గినప్పుడు ఇంకా ఈ సెలబ్రిటీస్ని పిలవటం మానేస్తారు. అంతే, ఆ కంటెంట్ ఎవరు చూడట్లేదు అన్నప్పుడు పిలవరు కదా. ఇంకా ఎందుకు పిలుస్తారు? ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ అనుకునే వాళ్ళు లేకపోతే వేస్ట్ కంటెంట్ అనుకునేది ఇదంతా కూడా ఎందుకు వస్తుంది అంటే కనుక ఆ సెలబ్రిటీస్ ఓకే మనం ఏ చెత్త మాట్లాడినా ఏ వాగుడు వాగినా కూడా జనాలు చూసేస్తూ ఉన్నారు. సో మనం ఇక ఈ దేశాన్ని ఉద్ధరించడానికి వచ్చాం. అసలు స్వామి వివేకానంద లాంటి వాళ్ళు ఉన్న ఈ దేశంలో పుట్టిన ఈ దేశంలో వీళ్ళంతా ఎవరండి అసలు మన నెత్తి మీద రుద్దబట్టడానికి? వీళ్ళ గురించి ఎందుకు ఏం కంట్రిబ్యూట్ చేశారు, ఏమి ఈ దేశాన్ని కంట్రిబ్యూట్ చేస్తున్నారు? చెబితే రతన్ టాటా గురించి చెప్పండి, బిర్లాల గురించి చెప్పండి, లేకపోతే కనుక అంబానీ గురించి చెప్పండి, ఇంకోటి చెప్పండి. వీళ్ళంతా ఇప్పుడు అసలు స్వామి వివేకానందను ఇంకెవరో పెద్ద పెద్ద వాళ్ళని స్వతంత్రోద్యమంలో పాల్గొన్న వాళ్ళకి సంబంధించిన క్యాపబిలిటీస్ కూడా జడ్జ్ చేసే పరిస్థితులు ఉంటాయి. వీళ్ళే జడ్జ్ చేసి ఆయన అట్లా ఈయన ఇట్లా మంచోడు కాదు ఇటు చెడ్డోడు, ఇటువంటి స్టేట్మెంట్స్ కూడా వీళ్ళే ఇస్తున్నారు డిజిటల్ మీడియాలో కూర్చొని. స్వామి వివేకానంద చెడ్డవాడే అనుకున్నా, చిన్న ఎగ్జాంపుల్ గా జడ్జిమెంట్ ఇచ్చారు అనుకున్నా. మహాత్మా గాంధీ కూడా మంచోడు కాదు అని చాలా మంచోడు కాదని చెప్పేసి ఇచ్చారు అనుకుందాం. వాళ్ళల్లో ఉన్న గుడ్ క్వాలిటీస్ కానీ ఇవన్నీ కూడా మీకు ఎక్కలేదా, నేర్చుకోలేదా, తెలుసుకోలేదా? యాక్చువల్లీ స్వామి వివేకానందకి సంబంధించి ఎందుకంటే నాకు ఈ జీవితంలో ఈ క్షణం వరకు పిఎం మోడీని తీసుకొచ్చిన, చంద్రబాబుని తీసుకొచ్చిన, కేసీఆర్ని తీసుకొచ్చినా, లేకపోతే ఇక్కడ రేవంత్ని తీసుకొచ్చి పక్కన పెట్టినా కూడా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ టు టేక్ ఫోటోగ్రాఫ్. సింపుల్గా వాళ్ళు నన్ను గుర్తించేసి శ్రీధర్ గారు అని చెప్పేసి అంటే నాకేమైనా ఇంట్రెస్ట్ వస్తుందేమో, కానీ ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే నా జీవితంలో ఒకే ఒక్క రోల్ మోడల్ ఎవరు ఉన్నారంటే కనుక స్వామి వివేకానంద. సో మనం తీసుకునే రోల్ మోడల్స్ని బేస్ చేసుకొని మన జీవితం, మన యాటిట్యూడ్ ఉంటుంది. ప్రతి క్షణము కూడా ఒక రోల్ మోడల్ని బేస్ చేసుకొని మీరు ఎలాంటి వాళ్ళని రోల్ మోడల్ తీసుకుంటారు? ఆ జీవిని తీసుకుంటారు, ఇంకొకళ్ళు తీసుకుంటారా? నేను పెళ్ళి చెప్పకూడదు, కానీ మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకొని ఎవరిని ఫాలో అవుతున్నారో అంతమంది ఫాలోయర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారంటే కనుక మన చుట్టూ ఉన్న జనాల నుంచే. మన చుట్టూ ఉన్న జనాలు
వాళ్ళందరూ లైక్ చేస్తున్నారంటే ఎంత జాలి పడాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, అది వాళ్ళ ఫోకస్ దాని మీద ఉంది. అన్ఫార్చునేట్ అది. సో రోల్ మోడల్ ఎవరిని తీసుకోవాలి? రోల్ మోడల్ పాజిటివ్ కంటెంట్ని తీసుకోండి, పాజిటివ్ కంటెంట్ ఇచ్చే వాళ్ళని తీసుకోండి. నాకు అదే పాజిటివ్ కంటెంట్ అనుకుంటారేమో. హూ ఆర్ యూ టు డిక్టేట్, హూ ఆర్ యూ టు డూ మోరల్ పాలసింగ్, ఎలా ఉండాలో మీరెవరు చెప్పడానికి. ఇండివిజువాలిటీ అనేది పెరిగిన తర్వాత, ఇండివిజువాలిటీ అయాన్ రాండ్ సిద్ధాంతాలు ఎలా రకరకాలుగా వచ్చిన తర్వాత జరుగుతున్న ఒక నష్టం చెప్పమంటారా? మెంటరింగ్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉండేది. మీరు నాకంటే చిన్న వ్యక్తి అనుకోండి, సార్ మీరు అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, కొద్దిగా ఇలా బుద్ధిగా చదువుకోండి, లేకపోతే అలా చేయండి, ఇలా చేయండి అని చెప్పేసి నేను చెప్పే చనువు తీసుకుంటాను, మీరు వింటారు. ఈ రెండూ కూడా ఎన్నో దశాబ్దాలు, అసలు చెప్పాలంటే కనుక 100 సంవత్సరాల పాటు ఈ భారతదేశంలో కొనసాగినాయి. ఈరోజు పెద్దవాళ్ళు చెప్పినా వినేవాళ్ళు లేరు. అసలు నువ్వెవడో చెప్పేది అని చెప్పేసి అంటారు. సో వినే నేచర్ లేనప్పుడు, నేర్చుకునే నేచర్ లేనప్పుడు ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఎనర్జీ అనేది ఉండదు. సో మోరల్ పోలీసింగ్ అనే మాట మీరు అన్నా చూసారా? మోరల్గా చెప్పేవాళ్ళు లేరు కాబట్టి ఇలా దిగజారి ప్రవర్తిస్తున్నారు. వినండి, ఎవరొకళ్ళు మాట చెప్తే వినే పరిస్థితి లేదు కదా. అసలు చెప్తే హూ ఆర్ యూ టు సే అంటున్నారు కదా, నువ్వెవరు నాకు చెప్పడానికి, నా లైఫ్ ఇది అని పిల్లలే పేరెంట్స్ అనే పరిస్థితి వచ్చింది. భగవద్గీతలో ఒక మాట చెప్పబడి ఉంది. యాక్చువల్లీ ఎప్పుడైతే గనక బుద్ధి నాశనం అవుతుందో, బుద్ధి నాశనం అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏంటో చెప్పమంటారా? మతి భ్రమణం. బుద్ధి ఇన్ ద సెన్స్ ఏంటి? ఇంటలెక్ట్ అనేది తెలుసుకోవాలి, గ్రహించాలి, ఆలోచించాలి, దాన్ని బెటర్గా నడుచుకోవాలి అని చెప్పేసి బుద్ధి నాశనం అయితే నెక్స్ట్ మతి భ్రమణమే జరుగుతుంది. ఎంతో చక్కగా భగవద్గీతలో చెప్పబడిన ఇది ఈరోజు చాలా మందికి వర్తిస్తుంది. అసలు గీతనే నమ్ము అనుకున్న వాళ్ళకి అసలు భగవద్గీత నమ్మొద్దు. భగవద్గీత ఎవరు నమ్మున్నారు మిమ్మల్ని? కనీసం అక్కడ చెప్పబడిన దాంట్లో దాన్ని ఏం చెప్పినా ఇప్పుడు సైకలాజికల్, సరే మీరు భగవద్గీతను నమ్మొద్దు. భగవద్గీతలో చెప్పబడిన ఇది ఏదైతే ఉంటుందో, మీరు ఏ సైకాలజిస్ట్ దగ్గరికైనా వెళ్ళండి, నేను సైకాలజీ డిప్లొమా చేస్తున్నాను. మూర్ఖత్వం అనేది స్థాయి దాటిపోతే కనుక అది మెంటల్ ఇంబ్యాలెన్స్కి దారితీస్తుంది. ఎనీ సైకాలజిస్ట్ కెన్ సే లైక్ దిస్. సో భగవద్గీతలో చెప్పబడిందే ఈరోజు సైకాలజీలో యాజిటీస్గా చెప్పబడింది. మీరు గీతనైనా నమ్మండి, గీతను నమ్మకపోతే సైకాలజీనైనా నమ్మండి. అసలు ఈ రెండు నమ్మము, మేము ఎట్టానే ఉంటామంటే కనుక దాన్నే మూర్ఖత్వం అంటారు. మీ నెక్స్ట్ ఫేజ్ వచ్చేటప్పటికే అతిభ్రమించడం. వినండి, ఎంతకాలం అని చెప్పేసి నేనే గొప్ప అని చెప్పేసి ఇది అవుతూ ఉంటారు. ఈ క్షణం వరకు మీరు నాకు ఏదన్నా శ్రీధర్ గారి తప్పండి, ఇలా ఆలోచించొద్దు అంటే కనుక నేను నేర్చుకుంటా. అంత చిన్న పిల్లాడు వచ్చి చెప్పినా నేను నేర్చుకుంటాను. ఆ నేచర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇంటేక్ ఉండాలి కదా, తీసుకోవాలి కదా. సో ఈ క్వాలిటీస్ అన్నీ కూడా జనాలు మిస్ అవుతూ ఉన్నారు. ఈ క్వాలిటీస్ అన్ని నాకు ఆల్రెడీ అంతా తెలుసు అనే దాంట్లోకి వెళ్ళిపోయారు. నాకు పూర్తిగా అంతా తెలుసు అనే దాంట్లోకి వెళ్ళిపోయారు. ఇది చూడని మనం చెప్పే పరిస్థితి లేదు. బట్ మీకు ఒక ఫోకస్ ఉండాలి అని అయితే చెప్పాలి. ఆ క్యాంపెయిన్ అయితే జరగాలి. క్యాంపెయిన్ మీరు ఇనిషియేట్ తీసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీథింగ్ టు సే చివరిగా? యాక్చువల్లీ పీపుల్ నుంచి క్వాలిటీస్ నేర్చుకోండి. నేను చిన్న ఎగ్జాంపుల్ ఎస్పి బాలు గారితో ఒక ఎక్స్పీరియన్స్తో నేను క్లోజ్ చేస్తాను. చాలా సందర్భాల్లో బాలు గారు మనుషులతో ఎంత అఫెక్షనేట్గా ఉంటారో, ఒకసారి ఏంటంటే నాకు 20 years సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు 20 ఏళ్ల క్రితం ఆయనతో పరిచయం. ఆ తర్వాత అసలు డిస్కనెక్ట్ అయ్యి ఉన్నాను. ఆయన చనిపోవడానికి 5-6 సంవత్సరాల క్రితం సారథి స్టూడియోస్లో ఏదో రికార్డింగ్ జరుగుతుంది. రికార్డింగ్ అవుతుంటే పడక తీగలో ఫ్లూట్ ఆర్టిస్టు రవిశంకర్ గారు అని చెప్పేసి నా క్లోజ్ ఫ్రెండ్. సో బాలు గారు ఉన్నారు, ఒకసారి కలుద్దాం అది అని నన్ను తీసుకెళ్ళారు సారథి స్టూడియోస్కి. తీసుకెళ్తే పరిచయం శ్రీధర్ నల్లమోతు గారు సార్ అని చెప్పేసి ఆయన పరిచయం చేస్తుంటే ఆయన సింపుల్గా ఒకటే మాట అన్నారు, శ్రీధర్ గారు నాకు తెలియకపోవటం ఏంటి, ఆయన టెక్నికల్ వీడియోస్ నేను చూస్తాను కదా అన్నారు. సో అక్కడ నాకు ఆ క్షణము నల్లమోతు శ్రీధర్ అనే వ్యక్తి ఎవరో తెలిసి కూడా తెలియనట్లు ప్రవర్తించిన ఎంతోమంది గుర్తొచ్చి బాలు గారు గొప్పతనం నాకు ఆ రోజు అర్థమైంది. చెప్పుకోవడానికి చాలామంది చెప్పరు, చాలామంది చెప్పరు అవునా అది ఇది అని చెప్పేసి అని జస్ట్ షో ఆఫ్ చేస్తారు. సో ఆయన సింపుల్గా నేను నథింగ్, ఆయన చూసిన సెలబ్రిటీస్, ఆయన చూసిన ప్రపంచంలో ఆయనకున్న సర్కిల్లో చూస్తే కనుక నేను నథింగ్, అసలు నన్ను గుర్తుపెట్టుకోవాల్సినంత అవసరమే లేదు. గుర్తుపెట్టుకున్నా కూడా గుర్తు పట్టినట్లుగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను అనేది ఏంటంటే సమాజం నుంచి ఇలాంటి వాళ్ళు ఒక మంచిగా మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ హ్యాపీగా నవ్వుతా పాజిటివ్ ఎనర్జీతో ఉంటే దాన్ని నేర్చుకోండి, గమనించండి, నేర్చుకోండి. ఎవరైనా ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి క్వాలిటీస్ నేర్చుకోండి. ఎవరైనా హుందాగా మాట్లాడాలంటే క్లారిటీ ఆఫ్ థాట్తో మాట్లాడుతుంటే కనుక దాన్ని నేర్చుకోండి. సో ఇలా నేర్చుకునే తత్వం ఉండాలి కానీ సో ఆ నేర్చుకోవటం వచ్చేటప్పటికి
సంకుచితత్వాన్నో గొడవలనో బూతులనో ఇంకొకటి నేర్చుకుంటా పోతే కనుక జస్ట్ యు ఆర్ స్పాయిలింగ్ యువర్ లైఫ్ అంతే. కరెక్ట్. మీ జీవితం మీద మీరు బాధ్యత తీసుకోండి, ఇంతకు మించి నేను చెప్పడానికి ఏం లేదు. సో యూ షుడ్ ఫోకస్ ఆన్ యువర్ లైఫ్ అంతే. యువర్ కెరీర్, యువర్ గోల్. సో ఆ ఫోకస్ ఛాలెంజ్ అనే ఒక ప్రయత్నాన్ని మీరు తీసుకొచ్చారు, అది ముందుకెళ్ళాలి, చాలామంది దాన్ని ఫాలో అవ్వాలి. ఫోకస్ ఛాలెంజ్కి సంబంధించిన చర్చ సమాజంలో డెఫినెట్గా అవసరం, ఎందుకంటే చాలా చెత్త కంటెంట్ వస్తుంది, మనకి ఇష్టం లేకపోయినా వచ్చి పడుతుంది ఆ కంటెంట్. దానిలో నువ్వు సెలెక్ట్ చేసుకుని వెళ్ళాలి అంటే వెళ్ళకపోతే ఇక్కడ ఈ కంటెంట్లో మునిగిపోతావు. ఎగ్జాక్ట్లీ. రోజు 100 వీడియోలు వచ్చి మీద పడిపోతూ ఉంటాయి, ఆ వీడియోలో మునిగిపోతావు. సో సెలెక్ట్ చేసుకుని వెళ్తే లైఫ్ బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫోకస్ ఛాలెంజ్ ఇనిషియేషన్. ఇది నల్లమూరి శ్రీధర్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నామండి.